Good morning students, welcome to Raghu Sainik School online classes. Okay, now as a part of general science we need to discuss about the earthquakes and major landforms. Okay, actually before this class we had studied about interior of the earth. Okay, why I teached you about interior of the earth first? Because in order to understand about earthquakes and major landforms we need to understand first the interior of the earth structure. Okay, we had studied in the interior of the earth that crust, mantle, core are there. Okay, this is about interior of the earth. Okay, if you observe the surface of the earth, we said that the surface of the earth comes under lithosphere. Okay, lith means rock. Rocks and minerals which are present on the surface of the earth comes under lithosphere. Okay, if you see, because of the and also we studied that interior of the earth, in the inside of the earth we have crust, mantle, core. Okay, in the core we have magma, molten magma. Okay, in the crust we have rocks and minerals. In the mantle and core, we some portions of mantle, and inside the core we have magma, molten magma. Okay, because of the movement of molten magma inside the earth. Okay, because of the movement of molten magma. Okay, because of the movement of molten magma inside the earth, this molten magma is not purely solid, and is not purely liquid. Okay, ఈ మోల్టెన్ మాగ్మా అన్నది ఏ స్టేట్లో ఉంటుంది అంటే, బేసికలీ స్టేట్ అంటే మనకి సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాసెస్, దీన్నే మ్యాటర్. ఓకే, ఏ స్టేట్లో ఉంటుంది అని చెప్పడానికి ఈ మూడింటిని డిఫైన్ చేస్తాం. కానీ ఈ మోల్టెన్ మాగ్మా ఏ స్టేట్లో ఉంటుందంటే పూర్తిగా సాలిడ్ లాగా ఉండదు, పూర్తిగా లిక్విడ్ లాగా ఉండదు, ఇన్ బిట్వీన్ సాలిడ్ అండ్ లిక్విడ్. ఓకేనా, మనం ఏదైనా కానీ ఈ యొక్క మీరు థర్మామీటర్లో చూసినట్టయితే మెర్క్యూరీ ఉంటుంది నాన్న, మెర్క్యూరీ. ఓకేనా, జస్ట్ లైక్ మెర్క్యూరీ ప్యూర్ సాలిడ్ కాదు, ప్యూర్ లిక్విడ్ కాదనమాట, ఇన్ బిట్వీన్ ద స్టేట్ ఆఫ్ సాలిడ్ అండ్ లిక్విడ్. ఓకే, లిక్విడ్కి ఖచ్చితంగా ఒక మూమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది ఈ యొక్క మోల్టెన్ మ్యాగ్మా కూడా సాలిడ్ కాదు, లిక్విడ్, ఇన్ బిట్వీన్ సాలిడ్ అండ్ లిక్విడ్ అయినప్పటికీ దానికంటూ ఒక మూమెంట్ ఉంటుందన్నమాట. మనం వాటర్ అనేది ఖచ్చితంగా మూమెంట్ అవుతుంది, లిక్విడ్కి దగ్గరగా ఉన్న స్టేట్లో ఏదైనా కూడా కొద్దిగా మూమెంట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగ ఈ మోల్టెన్ మ్యాగ్మా ఇన్సైడ్ ది ఎర్త్ ఉండడం వలన కంపల్సరీలీ ఆఫ్ కోర్స్ అది మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మూమెంట్ వలన మన సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పైన ఉన్నటువంటి లిథోస్పియర్ యొక్క ప్లేట్స్ అన్నవి, ఓకేనా, మన ల్యాండ్ ఏరియా అన్నది ప్లేట్స్ రూపంలో ఉంటుంది అని చెప్పాం. ఇది లిథోస్పియర్లో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అంటున్నాం. లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అంటే లిథోస్పియర్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ నెంబర్ ఆఫ్ ప్లేట్స్. లిథోస్పియర్లో ఉన్నటువంటి, ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ని మనము లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అంటున్నాం నాన్న. ఓకేనా, లిథోస్పియర్ అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ఉన్నటువంటి రాక్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ఏరియాని లిథోస్పియర్ అంటాం. ఆ లిథోస్పియర్ అన్నది నెంబర్ ఆఫ్ ప్లేట్స్గా డివైడ్ అయింది, వాటినే లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అంటాం. ఈ లోపల ఉన్నటువంటి మోల్టెన్ మాగ్మా అన్నది మూమెంట్ జరుగుతూ ఉండడం వలన ఈ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ కూడా మనకి మూమెంట్ అనేది జరుగుతాయి. ఓకేనా, ఈ మూమెంట్ అనేది ఎలా ఉంటుందంటే జస్ట్ ఎ ఫ్యూ మిల్లీమీటర్స్. ఓకేనా, జస్ట్ ఎ ఫ్యూ మిల్లీమీటర్స్. 1 ఇయర్కి మనం 1 ఇయర్కి చూసుకున్నట్టయితే ఈ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అన్నవి మన కింద ఉన్నటువంటి ల్యాండ్ ఒక్క సంవత్సరానికి కొంచెం అట్లా 1-2-3 మిల్లీమీటర్లు మాత్రమే అట్లా మూమెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, దాన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, మనం అందరము అర్త్ పైన ఉన్నాం కాబట్టి ఈ ప్లేట్స్ అన్నవి సంవత్సరానికి ఒక సంవత్సరంకి
జస్ట్ ఒక 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ మాత్రమే అలా కదులుతాయి అన్నమాట. అది మనకి కదిలినట్టుగా కూడా కనపడదు, ఫీలింగ్ అనేది రాదు. బికాజ్ ఆఫ్ సమ్ మిల్లీమీటర్స్ మాత్రమే మూమెంట్ జరుగుతుంది కాబట్టి. క్లియర్? ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ మూమెంట్. సరే, ఎందుకు ఇప్పుడు ఈ ప్లేట్స్ యొక్క మూమెంట్ గురించి చెప్తున్నారు అంటే, ఈ ప్లేట్స్ యొక్క మూమెంట్ వల్లనే మనకి సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ పైన కొన్ని చేంజెస్ అనేటివి వస్తాయంట. ఓకేనా? ద మూమెంట్ ఆఫ్ దీస్ ప్లేట్స్ కాజెస్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది అర్త్. ఓకేనా? ద మూమెంట్ ఆఫ్ దీస్ ప్లేట్స్ కాజెస్ చేంజెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది అర్త్. ఓకేనా? ఈ ప్లేట్స్ యొక్క మూమెంట్ వలన సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ పైన కొన్ని చేంజెస్ అనేటివి వస్తున్నాయి. ఆ చేంజెస్ ఏంటో చూద్దాం. ఈ అర్త్ లోపల ఈ యొక్క మోల్టెన్ మాగ్మా మూమెంట్ కావడం వలన లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అనేవి కూడా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటాయని చెప్పుకున్నాం. ఈ అర్త్ మూమెంట్స్ ఈ లోపల వచ్చేటువంటి ఫోర్సెస్ వల్ల, ఓకేనా, అర్త్ మూమెంట్స్ ఆర్ క్లాసిఫై అయినాయి. ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్గా మనకి క్లాసిఫై అయినాయి. బికాస్ ఆఫ్ ది ఫోర్సెస్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫోర్సెస్. ఈ అర్త్ లోపల ఉన్నటువంటి మూమెంట్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫోర్సెస్, బికాస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫోర్సెస్ డివైడెడ్ ఇంటూ ఎండోజెనిక్ ఫోర్సెస్ అండ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్. క్లియర్ ఎవ్రీవన్? ఎండోజెనిక్ ఫోర్సెస్ గాను ఎక్సోజెనిక్ ఫోర్సెస్ గాను మనకు డివైడ్ అవ్వడం జరిగింది. వాట్ ఈజ్ మీన్డ్ బై ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ద ఫోర్సెస్ విచ్ యాక్ట్ ఇన్ ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్. ఓకేనా? ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్లో ఉన్నటువంటి ఈ యొక్క ఫోర్సెస్ని, ఓకేనా, ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాం. ఓకే, ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్ మనకి పని చేసేటువంటి ఫోర్సెస్ని ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటాం. అదేవిధంగా ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అంటే ఏంటంటే సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ పైన యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సెస్ని చూడండి. సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ పైన వర్క్ అంటున్నాం, ఇక్కడ యాక్ట్ అంటున్నాం. ఓకేనా? ఇన్సైడ్ ఆఫ్ ది అర్త్ యాక్షన్ జరుగుతుంది, వర్క్ మనకి సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ జరుగుతుంది. ఓకేనా? బికాస్ ఆఫ్ ది యాక్షన్ ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్ ఎండోజెనిక్ ఫోర్సెస్ ఆర్ క్రియేటెడ్ అండ్ దట్ ఫోర్సెస్ కాజెస్ surface of the earth movement. These forces are exogenic forces and the forces created inside of the earth or interior of the earth, those forces are called endogenic forces. Okay, interior of the earth lo endogenic forces create అవుతాయి, surface of the earth పైన exogenic forces work అవుతాయి. Because of these endogenic forces, ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల కలిగేటువంటి ఈ యొక్క చేంజెస్ని మనం ఏమని చెప్పుకుంటామంటే చూడండి, అర్త్ క్వేక్స్, వోల్కనోస్, ల్యాండ్ స్లైడ్స్. ఓకే, ఈ అర్త్ క్వేక్స్, వోల్కనోస్, ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల, ఓకేనా, ఒరిజినేట్ అయ్యేటువంటి ఈ యొక్క డిస్ట్రక్షన్స్ అనమాట. ఏవేవి? అర్త్ క్వేక్స్, వోల్కనోస్, ల్యాండ్ స్లైడ్స్. ఓకే, ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్లో కూడా మనకి ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్లో ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ కూడా సమ్ టైమ్స్ సడన్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, సడన్ మూమెంట్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సమ్ టైమ్స్ మనకి స్లో మూమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకేనా? బేసికలీ ఎండోజెనిక్ ఫోర్సెస్ ఆర్ ఫోర్సెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్. ఈ ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఎండోజెనిక్ ఫోర్సెస్ అన్నవి సమ్ టైమ్స్ సడన్ మూమెంట్ అనేవి జరుగుతూ ఉంటాయి, సమ్ అదర్ టైమ్స్ స్లో మూమెంట్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ది సడన్ మూమెంట్, ఓకేనా, సడన్గా క్రియేట్ అయ్యేటువంటి ఫోర్సెస్ వల్ల వచ్చేటువంటి ఈ సడన్ మూమెంట్స్ వల్ల మనకు అర్త్ క్వేక్స్, వోల్కనోస్, ల్యాండ్ స్లైడ్స్ అనేటివి, ఓకేనా, వస్తాయి. అదేవిధంగా ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల మనకి సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ పైన వచ్చేటువంటి ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల వచ్చేటువంటి చేంజెస్ ఏవి అంటే ఎరోజన్స్, సాయిల్ ఎరోషన్ అంటాము, తర్వాత డిపాజిషన్స్. ఆ ఎరోజన్ అయ్యేటువంటి సాయిల్ ఇవన్నీ కూడా ఒక చోట వెళ్ళి డిపాజిట్ కావడం. నథింగ్ బట్ రివర్స్ అన్నవి ఏ విధంగా ఫ్లో అవుతాయి అంటే బికాస్ ఆఫ్ ఎక్సోజెనిక్ ఫోర్సెస్ అనమాట. ఓకేనా? వాటర్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్ అవుతూ ఉంది అంటే ఏదో ఒక ఫోర్స్ దానిపైన యాక్ట్ అవ్వడం వల్లనే ఆ మూమెంట్ అనేది జరుగుతూ ఉంది. బికాస్ ఆఫ్ ది ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్లనే రివర్స్ ఫ్లో అవ్వడం, విండ్ బ్లో అవ్వడం, ఓకేనా, సీ వేవ్స్, అదర్వైజ్ టైడ్స్ అంటాం. ఓకేనా?
టైడ్స్ అదర్వైజ్ సీ వేవ్స్ అనేది క్రియేట్ అవ్వడం అండ్ గ్లేసియర్స్, ఓకేనా, ఐస్ గ్లేసియర్స్ ఇవన్నీ కూడా ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అయ్యేటువంటి లేదా క్రియేట్ అయ్యేటువంటి చేంజెస్ అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ ఎండోజెనిక్ అండ్ ఎక్సోజెనిక్. దిస్ ఈజ్ అబౌట్ basic concept of how the earthquakes and major landforms are created on the surface of the earth. Now we will learn about earthquake and volcano, because these earthquake and volcanoes are created by sudden movements on the interior of the earth. Okay, interior of the earth లో వచ్చేటువంటి మూమెంట్స్ ఏ ఫోర్సెస్ వల్ల వస్తాయి? ఈ మూమెంట్స్ అంటే ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల వస్తాయి. See a volcano, if you see volcano, see here, this is a vent. Okay, volcano is nothing but a vent. Vent means opening. Okay, vent means opening. This opening is called vent. Okay, this opening is called vent. In the last class we had discussed about what is crust and what is mantle. Okay, these are the interior part of the earth. This is the crust. Okay, the uppermost layer of the earth. Okay, this is crust, which is uppermost layer of the earth. Crust is nothing but uppermost layer. Okay, beyond this layer, just beyond this layer we have mantle. Okay, this is the second layer of the earth. This is the first layer and this is the second layer. In the second layer we have one chamber called magma chamber. In this magma chamber only we have molten magma. Okay, in this magma chamber we have molten magma. This molten magma, because of the sudden changes in the inside of the earth due to endogenic forces, otherwise caused by the endogenic forces, endogenic forces వల్ల వచ్చినటువంటి ఈ యొక్క సడన్ మూమెంట్ వల్ల ఈ ఇన్సైడ్లో ఈ మ్యాగ్మా ఛాంబర్లో ఉన్నటువంటి మ్యాగ్మా అన్నది త్రూ వెంట్, ఈ యొక్క ఓపెనింగ్ ద్వారా, త్రూ దిస్ వెంట్, ఈ యొక్క ఓపెనింగ్ ద్వారా మనకి ఈ మ్యాగ్మా అన్నది పైకి, ఇక్కడ చూడండి, అర్త్ క్రస్ట్ ఎరప్ట్స్ అంటున్నాం. ఓకే, ఎరప్ట్స్ మీన్స్ అప్స్ట్రైట్, పైకి స్ట్రైట్గా రావడాన్ని ఎరప్ట్ అంటాం. ఓకేనా, పైకి స్ట్రైట్గా రావడాన్ని ఎరప్ట్ అంటాము. ఈ యొక్క మోల్టెన్ మాగ్మా అన్నది ఎరప్ట్ అవుతుంది టు ద సర్ఫేస్ ఆఫ్ ది అర్త్. క్రస్ట్, మ్యాంటిల్, క్రస్ట్ పైన ఉన్నదే సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ అవుతుంది మనకు. ఈ యొక్క హీట్గా ఉన్నటువంటి ఈ మోల్టెన్ మ్యాగ్మా అన్నది ఎప్పుడైతే ఎరప్ట్ అవుతుందో, ఓకేనా, ఈ ఎరప్షన్ ప్రాసెస్లో మనకి ఇన్ బిట్వీన్ క్రాక్స్ ద్వారా లావా అన్నది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ పైకి వచ్చేస్తుంది త్రూ దిస్ క్రాక్స్. అలాంగ్ విత్ దిస్ వెంట్, ఈ ఓపెనింగే కాకుండా మనకి ఈ యొక్క ల్యాండ్ ఏరియా పైన క్రాక్స్ కూడా ఏర్పడతాయి. ఈ క్రాక్స్ ద్వారా లావా అన్నది బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, ఈ యొక్క ఓపెనింగ్ అన్నది, ఈ యొక్క వెంట్ యొక్క క్లోజెస్ట్ పాయింట్లో మనకి క్రేటర్ అనేటువంటి ఒక ఓపెనింగ్ ఉంటుంది. ఈ యొక్క యూ షేప్లో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెనింగ్ని క్రేటర్ అంటాం. ఈ క్రేటర్ ద్వారా మనకి బికాస్ ఆఫ్ దిస్ మోల్టెన్ మాగ్మా హీట్గా ఉండడం వలన గ్యాసెస్, యాష్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, త్రూ ఇంటూ ద ఎయిర్లోకి ఈ గ్యాసెస్, యాష్ అనేవి ఎక్స్ప్లోడ్ అయిపోతాయి. ఈ యొక్క లావా అన్నది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ పైకి ఇలాగా ఫ్లో అయిపోతుంది అనమాట. ఈ యొక్క లావా, హీట్గా ఉన్నటువంటి లావా స్లో కూలింగ్ ప్రాసెస్ ద్వారానే మనకి రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్లియర్ ఎవ్రీవన్? దట్ వీ హ్యాడ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ types of rocks. Okay, now this is about volcano. Okay, simply volcano is nothing but vent or otherwise opening from which molten magma will erupts. Clear? Now coming to earthquake. Okay, before going to say about earthquake, see, we had discussed that earthquake is caused by the endogenic forces. Okay, earthquake is caused by the endogenic forces. Okay, we need to understand, see, plates, we have lithospheric plates. Okay, we had already discussed that lithospheric plates means lithosphere is broken into number of plates. Okay, the lithosphere లో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ యొక్క
ప్లేట్స్నే మనము లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అంటున్నాం. ఈ లిథోస్ఫెరిక్ ప్లేట్స్ అన్నవి సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ అన్నది వైబ్రేట్ అవుతుంది. ఎప్పుడు? లిథోస్ఫెరిక్ ప్లేట్స్ మూమెంట్ జరిగినప్పుడు. లిథోస్ఫెరిక్ ప్లేట్స్ ఎప్పుడు మూమెంట్ అవుతాయి? ఇన్సైడ్ ఆఫ్ ది అర్త్లో ఉన్నటువంటి మోల్టెన్ మాగ్మా అన్నది కంటిన్యూస్గా మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? 1 year, ఇఫ్ యూ కన్సిడర్ 1 year, జస్ట్ 1 or 2 millimeters ల్యాండ్ మనకి మూమెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ వెరీ మైన్యూట్ వాల్యూ. సీ హియర్, జస్ట్ ఎ ఫ్యూ మిల్లీమీటర్స్. 1 yearతో మనం 1 yearలో ఒక ఫ్యూ మిల్లీమీటర్స్ మాత్రమే మన ల్యాండ్ అన్నది మూమెంట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇన్సైడ్ ఆఫ్ ది అర్త్లో ఉన్నటువంటి ఈ మోల్టెన్ మాగ్మా. ఎందుకు సార్ ఈ మోల్టెన్ మాగ్మా మూవ్ అవుతుంది అంటే, మోల్టెన్ మాగ్మా ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ సాలిడ్, ప్యూర్లీ లిక్విడ్. అది మనకి ప్యూర్ సాలిడ్గా కూడా ఉండదు, ప్యూర్ లిక్విడ్గా కూడా ఉండదు అనమాట. ఇన్ బిట్వీన్ సాలిడ్ అండ్ లిక్విడ్, జస్ట్ లైక్ మనకి థర్మామీటర్లో చూసుకున్నట్టయితే లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది ప్యూర్ సాలిడ్ కాదు, ప్యూర్ లిక్విడ్ కాదు, బట్ ఇట్ హ్యాస్ సమ్ మూమెంట్. బికాస్ ఆఫ్ దట్ molten magma movement inside the earth, the plates which are called lithospheric plates are move. Lithospheric plates will move. Because of this lithospheric plates movement, okay, the surface of the earth vibrates. Okay na, aa lithospheric plates movement valana surface of the earth manaki vibrate avutundi. Okay na, ee vibrations anedu ela create aitayante chudandi, manamu idi surface of the earth. This is called surface of the earth. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. క్లియర్? సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నథింగ్ బట్ crust. This is called crust. Okay, see here, if you cross section this crust inside of the earth, there is ఎనీ వన్ ప్లేస్, బికాస్ ఆఫ్ ది మనకి అర్త్ లోపల చాలా ఫోర్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఎక్సోజెనిక్ ఫోర్సెస్, ఎండోజెనిక్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా. ఈ ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఏదో ఒక పాయింట్లో బికాస్ ఆఫ్ ది ప్రెజర్స్ అండ్ హీట్ ఇన్సైడ్ ది ఎర్త్, అర్త్ లోపల ఉన్నటువంటి హీట్ వల్ల, ప్రెజర్స్ వల్ల, ఓకేనా, ఈ ఏదో ఒక పాయింట్లో మనకి ఈ యొక్క వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ పాయింట్ వద్ద అయితే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో we call that point as focus. Okay na, chudandi, the place in the crust where the movement starts is called focus. Crust, inside the crust ఏ ప్లేస్ లో అయితే ఈ యొక్క మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందో దాన్ని మనము ఫోకస్ అంటాం. ఓకేనా, ఈ ఫోకస్ కి స్ట్రైట్ గా మనము సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పైకి వస్తే, ఎక్కడైతే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పైన ఈ ఫోకస్కి స్ట్రైట్గా సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ పైన ఉన్నటువంటి పాయింట్ని ఎపీ సెంటర్ అంటాం. చూడండి, ద ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ అబౌవ్ ద ఫోకస్ ఈస్ కాల్డ్ ఎపీ సెంటర్. ఈ ఫోకస్ పైన, సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఈ యొక్క పాయింట్ని ఎపీ సెంటర్ అంటాం. ఇక్కడ మనకి మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా కూడా మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఈ వైబ్రేషన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. చూడండి, వైబ్రేషన్స్ ఆటోమేటిక్గా దే విల్ ట్రావెల్ అరౌండ్ ది అర్త్. క్లియర్? ఇక్కడ చూడండి, ఈ ఎపీ సెంటర్ వద్ద ఈ యొక్క సిస్మిక్ వేవ్స్ అంటాం. ఓకేనా, జస్ట్ లైక్ మనం వాటర్లోకి ఏదైనా స్మాల్ స్టోన్ వేసినప్పుడు ఎలాగైతే వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయో, ఓకేనా, రౌండ్ సర్క్యులర్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయో, జస్ట్ లైక్ అర్త్ లోపల ఏదో ఒక పాయింట్ వద్ద వైబ్రేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆ వైబ్రేషన్కి చుట్టూ మనకి సిస్మిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఇన్ ఆల్ డైరెక్షన్స్. 360 degreesలో ఆల్ డైరెక్షన్లో సిస్మిక్ వేవ్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ సిస్మిక్ వేవ్స్ అన్నవి ఈ ఎపీ సెంటర్కి, అరౌండ్ ది ఎపీ సెంటర్, సర్ఫేస్ ఆఫ్ ది అర్త్కి ఈ ఎపీ సెంటర్ గుండా ఈ సిస్మిక్ వేవ్స్ అన్నవి రేడియేట్ అవుతూ ఉంటాయి. ఈ రేడియేట్ అయ్యే ప్రాసెస్లో ఈ అర్త్ యొక్క క్రస్ట్ అన్నది మనకి చూడండి ఇలాగా ఈ మూమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ప్లేట్స్ అన్నవి డిఫరెంట్ డైరెక్షన్స్లోకి మూవ్ అవుతాయి అన్నమాట. ఇలాగా మూమెంట్ జరిగినప్పుడు ఈ ప్లేట్ ఏమో ఇలా వెళ్తుంది, ఈ ప్లేట్ ఏమో ఇలా వస్తుంది, ఈ మధ్యలో మనకి క్రాక్ అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ అర్త్ క్వేక్. ఓకే, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ది ఫోకస్. ఫోకస్ అంటే ఏంటి,
ఎపీ సెంటర్ అంటే ఏంటి, ఓకేనా, అర్త్క్వేక్స్ ఫామ్ అవ్వడానికి మనకి హెల్ప్ చేసే వేవ్స్ ఏంటి, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్ ఎవ్రీవన్? ఓకే ఫైన్. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది అర్త్క్వేక్స్ అండ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్. ఇన్ ద నెక్స్ట్ పార్ట్ we will discuss about major land forms which comes under exogenic forces. మనకి ఎండోజెనిక్ ఫోర్సెస్ వల్ల అర్త్క్వేక్స్, వోల్కనోస్, ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి. ఎక్సోజెనిక్ ఫోర్సెస్ వల్ల ఈ ఎరోజన్, డిపాజిషన్ జరగడం వల్ల మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అన్నవి క్రియేట్ అవుతాయి. దట్ అండ్ ఆల్ we will discuss in the next class. Okay, thank you very much. Have a nice day. Take care.